హాయ్ అండి. ఈరోజు మా స్టైల్లో చేపల పులుసు చూద్దాం. మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ నోటిఫికేషన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. మా స్టైల్లో మేము చేసుకునే చేపల పులుసు అండి ఇది. చూడండి, మా మమ్మీ అయితే చేస్తున్నారు. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని అందులో అయితే తగినంత ఆయిల్ వేసేసుకున్నారు. అలా ఆయిల్ వేసేసుకొని తర్వాత దినుసులు వేసేసుకున్నారండి మా మమ్మీ. చిటపట అంటున్నాయి, సౌండ్స్ కూడా వస్తాయి మీకు. చూడండి, నేను అసలు నాన్ వెజ్ తిననండి, కానీ మా మమ్మీ వాళ్ళు తింటారు. మా మమ్మీ చేపల పులుసు బాగా చేస్తుంది. చూడండి, ఆనియన్స్, టొమాటో, మామిడికాయ, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు అవన్నీ తరిగి పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నారు. ఆ తర్వాత తెల్లబాయలు ఒక 2 రెబ్బలు వేసుకున్నారు. దాంట్లో ఆ సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా, చిట్టుపట్ అంట. నాకు భలే భయం అండి, ఎందుకంటే మీద పడిపోతాయేమో అని చెప్పి. సండే స్పెషల్ చేపల పులుసు మా ఇంట్లో ఈరోజు. అలా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నారండి. ఆనియన్స్ వేసుకొని అవి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, అలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకున్నారండి మా మమ్మీ. కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపెట్టేసుకోవాలి దాన్ని. చూసారు కదా ఎలా కలిపెట్టుకుంటున్నారు, అలా కలిపెట్టేసుకోవాలి. ఆ తర్వాత అయితే చింతపండు రసం తీస్తున్నారు మా మమ్మీ. ఎందుకంటే చింతపండు రసం వేయాలంటే దాంట్లో. అలా ఆనియన్స్ వేగాక పచ్చిమిర్చి, టొమాటో వేసేసుకున్నారు. పచ్చిమిర్చి, టొమాటో వేసేసుకొని అవి బాగా ఫ్రై చేసుకున్నారు. టొమాటో బాగా ఫ్రై అయిపోవాలి కదా, కాబట్టి ఫ్రై చేసుకున్నారు. అలా టొమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాక చూసారు కదా చేపలు ఎలా ఉన్నాయో. కట్ చేసి వాటికి కారం పట్టేసి పెట్టేస్తున్నది మా మమ్మీ. నేను అసలు తాకనండి వాటిని, నాకు భలే భయం. అవి చనిపోయినా కూడా తాకడానికి. చూడండి, అలా చేపల పీసెస్ని దాని మీద వేసేసుకుంటా ఉన్నారు. ఒకదాని తర్వాత ఒకటి అలా వేసుకుంటా ఉన్నారు. అలా అన్నీ అందులో వేసేసుకున్న తర్వాత ఒకసారి షేక్ చేసేసింది మా మమ్మీ బాగా. అంటే కిందవి పైకి వచ్చేలాగా అలా షేక్ చేస్తూ ఉన్నది. చూసారు కదా, మా మమ్మీ హ్యాండ్తోనే కలిపెట్టేస్తున్నది గంట లేకుండా. తర్వాత నిమ్మకాయ అంటున్నానండి, సారీ, చింతపండు రసాన్ని అయితే దాంట్లో వేసేసుకున్నది. ఫస్ట్ సారి పిండి పెట్టుకున్న చింతపండు రసం అండి ఇదైతే. మళ్ళీ ఇంకా 2 times వేసుకున్నది. చింతపండు రసం ఇంకా చాలా ఉన్నది కాబట్టి అలా వేసుకున్న ఒక్కొక్కసారి షేక్ చేసుకుంటూ ఉంటుందండి. అప్పుడే కిందది పైకి కిందది బాగా షేక్ అవుతుంది కాబట్టి ఎక్కడక్కడ ఉండిపోకుండా. అందుకనేసి ఇలా షేక్ చేసుకుంటూ ఉన్నారు మా మమ్మీ. చూసారు కదా చేపల పులుసు ఎలా ఉంది ఎర్రగా. ఫైనల్గా దాంట్లో వేసేసారండి. దాంట్లో వేసేసిన చింతపండు రసాన్ని వేసేసుకున్నారు. ఇంతటితో లాస్ట్ చింతపండు రసము. చూసారు కదా ఎర్రగా ముక్కలు ఎలా ఉన్నాయో చేపల పులుసులో, చేపల ముక్కలు. అలా మళ్ళీ ఇంకొకసారి షేక్ చేసుకుంటా ఉన్నారు. అలా బాగా షేక్ చేసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకొని ఇంకా దాని మీద లాస్ట్ ఫైనల్ టచ్ అండి మామిడి ముక్కలు లేకపోతే చేపల పులుసు అర్థమే ఉండదండి అసలుకి. పుల్లగా ఉంటాయి మామిడి ముక్కలు వేసుకుంటే. పుల్లటి మామిడికాయ వేసేసుకోవాలి.
అలా చేపల పులుసులు, అలా చేపల ముక్కలు, అలా మామిడి ముక్కలు పుల్లగా తగులుతూ తింటా ఉంటే ఎంతో బాగుంటుంది అంటారు. కానీ నాకు తెలియదండి, ఎందుకంటే నేను తినను కాబట్టి. చూసారు కదా ఎలా ఉన్నదో, ఎర్రగా ఉన్నది. అలా ఇంకా మూత పెట్టేసుకున్నారంటే ఇప్పుడైతే ఇవన్నీ వేయించుకుంటున్నారు మసాలా వేసుకోవడానికి. ఇవన్నీ తీసేసుకొని వేయించేసుకున్నారు. దూరంగా వేయించుకోవాలండి, అవన్నీ మాడకుండా. మాడితే ఆ స్మెల్ మారిపోతుంది అనమాట. సో దూరంగా వేయించేసుకోవాలి. అలా దూరగా వేయించుకున్న పొడిని ఇప్పుడు చేపల పులుసులో యాడ్ చేసుకోవాలి మనము. చూడండి మా మమ్మీ యాడ్ చేస్తున్నారు కదా, అలా యాడ్ చేసేసుకోవాలి. గంటతో కలిపెట్టకుండా అలానే షేక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం గంటతో కలిపెట్టామంటే ముక్కలు చెదిరిపోతాయి. సో ఇంకా గంటతో పని ఉండకూడదు అనమాట. అందుకే మా మమ్మీ గంట పెట్టరు అసలుకి. చూడండి ఏం వేసినా కానీ కలిపెడితే చేతితో కలిపెడుతున్నారు, లేదంటే షేక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ముక్కలు చెదరకుండా ఉంటాయని చెప్పేసి. ముక్కలు చెదిరిపోతే టేస్ట్ ఉండదండి అంతగా, దాంట్లోకి విరిగిపోయి పడిపోతాయి. చూడండి చూసారు కదా, అలా షేక్ చేసేసుకొని మీరు ఏం వేసుకున్నా అలానే షేక్ చేసేసుకోండి. అలా షేక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి ఎర్రగా ముక్కలు, ఆ కొత్తిమీర, మామిడి పండ్లు ఎలా ఉన్నాయో. ఒక పక్క చేపల పులుసు, ఒక పక్క రైస్ పెట్టేసి ఫైనల్లీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో, ఎర్రగా ఉన్నదండి. ఎర్రగా ముక్కలు, ఆ కొత్తిమీర చాలా బాగుంది.